ఏం ప్రయాసపడ్డాడు? సూర్యుడి కింద ప్రయాస. మనుషులు రెండు రకాలు. సూర్యుని కింద ప్రయాసపడే వాళ్ళు కొందరు, నీతి సూర్యుని కింద ప్రయాసపడే వాళ్ళు కొందరు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, సంసారం ఇదంతా దేని కింద ప్రయాస? సూర్యుని కింద ప్రయాస. ప్రార్థన, సంఘం, సహవాసం, వాక్యం ఇదంతా దేంట్లో ప్రయాస? నీతి సూర్యుని కింద ప్రయాస. ఆ రకంగా ప్రయాసపడిన సొలొమోనేమో ఏమంటాడు? ప్రారంభం చేయడమే ఆ గ్రంథాన్ని ఎలా ప్రారంభం చేశాడు? వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము అని ప్రారంభం చేశాడు. అంటే సూర్యుని కింద ప్రయాస వ్యర్థము, నీతి సూర్యుని కింద ప్రయాస అర్థము. అంటే దానికి అర్థం ఉంది. అర్థమే కాదు, ఎందుకు అర్థం ఉంది అంటే దాంట్లో పరమార్థం ఉంది కాబట్టి అర్థం ఉంది. ప్రియులారా, ఇది వ్యర్థం కాదు, ఇది మనం ఎరుగుదాం. సొలొమోను ఆ మొదటి అధ్యాయంలో అంటాడు, నేను తోటలు వేయించాను, అంతఃపురాన్ని నిర్మించాను, సంగీత వాయిద్య కళాకారులను ఏర్పరచుకున్నాను. కానీ ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏదంటే ఇదియును వ్యర్థం. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేశాను, కానీ తేలిన ఫలితార్థం ఏంటంటే ఇదియును వ్యర్థం. వ్యర్థము. కానీ ఇక్కడ మాత్రం ఇది వ్యర్థం కాదు. ప్రతి ఉదయకాలం వ్యర్థము కాని సంగతుల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నంబర్ 1, మొదటిదిగా ఏమి వ్యర్థం కాదు? ఇప్పుడే మనం చదివాము. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీ 15:58. ఒకరు చదివి సహాయం చేయగలుగుతారా? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాని మొదటి సంగతి ప్రయాస వ్యర్థం కాదు. ఏ వ్యర్థం కాదు? ఎంత అద్భుతమైన సంగతో. ఒకవేళ ఒక ఆయన 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు, అది భూకంపంలో కూలిపోయింది. అప్పుడు ఏమంటారు? బూడిదలో పూసిన పన్నీరైపోయిందిరా సంపాదన అంతా. ఏమంటారు? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలుసా? ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఈరోజు మీలో ఎంతమందికి ఇక్కడ నడువు నొప్పుల వాళ్ళు ఉన్నారు? చేయండి. నడువు నొప్పుల వాళ్ళు ఎవరు లేరా? అదిగో 1, 2, 3 చాలా మంది. అదిగో నా భార్య కూడా చేస్తుంది. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయండి. మోకాళ్ళ నొప్పులు ఇంత బాగా రావడానికి కారణం ఏంటో తెలుసా? మన పూర్వీకులకి ఎక్కువనే, మనకి ఎక్కువ ఉన్నాయా? ఎందుకు ఎక్కువ మనకి ఎప్పుడైనా ఆలోచించారా? మన పూర్వీకులందరూ మట్టి ఇళ్లల్లో ఉన్నారు. వాకింగ్ చేసిన మట్టి రోడ్ల మీద వాకింగ్ చేశారు. కానీ మనం నడిచేది అక్కడ ఇది వరకు పేడతో అలికిన ఇల్లుంటాయి. ఇప్పుడు పేడతో అలికిన ఇల్లుంటే అది పెద్ద అవమానంగా భావిస్తారు. దాన్ని నాపరాళ్లు పెట్టి తీయడం. ఇప్పుడు నాపరాళ్లు కూడా మోటైపోయి, చెప్పండి, టైల్స్ అంటావు రాక ట్రైల్స్ అనేవాళ్ళు కొందరు. ట్రైల్సో ఏదో ఒకటి అలా వేపించి ఇది దానికి మళ్ళీ మార్బుల్ లేదా గ్రానైట్ వేపించుకొని మోకాళ్ళ నొప్పులు వచ్చి మళ్ళీ ఇంట్లో చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. ఎందుకు అంటే ఆ హార్డ్ సర్ఫేస్ మీద నడవడం వలన మన మోకాళ్ళ మీద ఒత్తిడి పడి ఆ మెత్తడదనాన్ని నేలలో లేదు కాబట్టి మనమే కాలుతో నడిచేదాని కింద నేలను సృష్టించుకొని నడుస్తున్నాం. అది సీక్రెట్.
నేను చెప్పింది కాదు, డాక్టర్లు చెప్పింది. అయినా కూడా నడువు నొప్పులున్నా, మోకాళ్ళు నొప్పులున్నా ఈరోజు దేవుని వాక్యం వినడానికి అందరూ చేరొచ్చారు. ఈ టైంలో మీటింగే లేదనుకోండి, ఏం చేసి ఉండేవాళ్ళు? స్త్రీలైతే గనక మొత్తం అంతా టిఫిన్ వేసిన తర్వాత అలిసిపోయి మళ్ళా భోజనానికి ముందు 1 గంట పండుకొని విశ్రాంతి తీసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కొంచెం ఇబ్బంది, ప్రయాసే, మోకాళ్ళు నొప్పులు పెడుతున్నా, నడువు నొప్పులు పెడుతున్నా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చూడండి, ఆడుకోవడానికి కుర్చీలు లేవు, అవి చేతులు లేవు, అయినా కూడా అలాగే కూర్చున్నారు, అందులోనే బైబిల్ చూస్తున్నారు. ఇదంతా ప్రయాస. కానీ ఒక సంగతి తెలుసా? ఇదేం కాదు, అర్థం కాదు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు, అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య. యేసు ప్రభు నమ్మకం మునుపు వాళ్ళకు నంబూరు అన్నమాట. ఆయన సినిమా హాల్కి వచ్చాడంట. సినిమా హాల్కి వస్తే ఆయన సినిమా రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. ఆయన సినిమా హాల్కి వస్తే ఆయనకి ఇష్టమైన యాక్టర్ సినిమా వచ్చిందంట. అందుకని ముందు వరుసలోనే నేను టికెట్ తీసుకోవాలని వెళ్ళాడు. కానీ అప్పటికే బోల్డ్ మంది జనాలు ఉన్నారు. ఆ జనాలు ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్లి దూరి టికెట్ తీసుకుని మొత్తానికి కష్టపడి చొక్కా అంతా చించుకొని లోపలికి వెళ్ళేటప్పటికి లోపల సీట్లు అన్ని ఫుల్ అయ్యి అక్కడ కూర్చుంటే ఈ సీట్ నాదంటే ఈ సీట్ నాదని అనుకుంటుంటే ఆ ముందొచ్చి కూర్చున్న ఆయన పాపం వచ్చి కుర్చీ తీసి ఈయన కొడదామని ఎత్తాడంట. ఈయనకి పాపం ఆ కుర్చీ ఈ కుర్చీ ఆపుతూ ఈ దేంతో ఆపాలో అర్థం కాక మూతి ఎలా పెట్టాడంట. ఆ కుర్చీ పెట్టి మూతి మీద వేశాడు. చచ్చిపోయేదాకా ఆయన పళ్ళు ఊడిపోయే ఉన్నాయి. అంటే సినిమా చూడటానికి అంత ప్రయాసపడ్డాడు ఆయన. కానీ ఆ ప్రయాస ఏంటది? వ్యర్థమైన ప్రయాస. ఇలాగా చాలా మంది అనవసరమైన వాటి కోసం, వృధా వాటి కోసం ప్రయాసపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళు ఎక్కువ ప్రయాస, పైన కూర్చున్న వాళ్ళు ఎక్కువ ప్రయాస. కింద కూర్చున్న వాళ్ళు ఎక్కువ ప్రయాస. మీ ప్రయాస అసలు వ్యర్థం కాదు, పైన కూర్చున్న వాళ్ళకంటే కూడా. ఎందుకో తెలుసా? ప్రభువునందు మీరు ప్రయాసపడుతున్నారు కాబట్టి. ఉదయం లేచి కష్టపడి పనులు చేసుకొని ఇవన్నీ సర్దుకొని వచ్చారు. ఈ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. ఒకవేళ వంట చేసే దగ్గర ఉన్నారేమో, భోజనాల దగ్గర ఉన్నారేమో, ముఖం పొగగొట్టుకుపోయిందేమో, ముఖం బూడిదతో అలుముకుందేమో, డోంట్ వరీ. ఇదంతా ఏమనుకోవాలి? ప్రభువునందు ప్రయాస. ఏమవుతుంది? వ్యర్థం కాదు. ఇది అడగాలి మనం. ఈ ప్రయాస నేను ఎవరి కోసం పడుతున్నాను? అప్పుడప్పుడు అంటుంటారు, రే పిల్లలతో ఆడికి మార్కులు రావు, ఏమి రావు. రే ఎవరి కోసం అనుకుంటున్నావు ఇదంతా? ఎవరి కోసం? నీ కోసం. అది కూడా చెప్తాను, తర్వాత చెప్తాను అంటారు. అన్నాక వాడు పెరిగి పెద్దోడైన తర్వాత నేను వేసిన చోట నువ్వు ఉండాలి, నేను వేసినంత తినాలి, వేసేదాకా ఆగాలి అంటాడు అమ్మనే నాన్నే. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? ఎందుకు? ఈ వృద్ధులందరినీ ఎంక్వైరీ చేస్తే ఏమంటారు, అది ఇంటర్వ్యూ తీసుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నంత చెబుతారు. మా వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడ్డానయ్యా నేను, కానీ తగినంత గౌరవం నాకు. నవ్వుతున్నారంటే ఎక్కడ అంటుకుంటున్నట్టుంది. వాస్తవం అది. నమ్మండి, లోకములో మీరు ఏ రకమైన ప్రయాస పడినా అది వేస్ట్ అవుతుంది. కానీ ప్రభునందు చెప్పండి, ప్రయాస మాత్రం వ్యర్థం కాదు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభు కార్యాభివృద్ధిలో మీరు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి వ్యర్థం కానిది ఏంటి? ప్రయాస వ్యర్థం కాదు. ఇప్పుడు అసలు ప్రభువునందు ప్రయాస అంటే ఏంటి అనేది నేను 1-2 మాటలు చెప్తాను, వింటారా? ప్రభువునందు ప్రయాస అంటే ఏంటి? ఇదే కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడండి.
కానీ ప్రభువునందు ప్రయాస అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడం. అది ప్రభువునందు ప్రయాస. ప్రభువునందు ప్రయాస అంటే అర్థము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడం. ప్రేమ సంఘములో కాని కుటుంబములో కాని ప్రేమకు వ్యతిరేకమైన పదం స్వార్థం, ద్వేషం. స్వార్థంలో నుండే ద్వేషం పుడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఇలాగంటాడు, తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నీవు తెలుసుకొను. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎలాగవుతారు? స్వార్థప్రియులు. అంటే ప్రేమ కలిగి ఉండాల్సిన మనుషులు ఏమవుతారు? స్వార్థప్రియులు అవుతారు. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? చెప్పండి. మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు? అవునా? అలాగే ఉన్నారా? బంధువులు గాని బంధుత్వాలు గాని ఇలాగున్నాయా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. అక్కడ దాకా ఎందుకు? మిమ్మల్ని తిన్నగా ఒక మాట అడుగుతాను. దేవుని సన్నిధికి ఊరికే రక్షణ పొంది మారు మనసు పొందుదామని వచ్చారా? దేవుడు మేలు చేస్తాడని వచ్చారా? మనసులో మాట చెప్పండి, మందిరంలో మాటలొద్దు. మేలు చేయకపోతే ఎగ్గొడతారు. ఎందుకు? మీరు వచ్చిందే స్వార్థం కోసం. అంటే యేసు ప్రభు మేలు చేయడం నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అసలు ప్రధానంగా ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఆత్మరక్షణ కోసం రావాలి, రక్షించబడడానికి రావాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. ప్రధానమైనది అలా వచ్చాడు కాబట్టి మేలు కూడా చేస్తాడు. కానీ మేలు దృష్టిలో ఉండడం కాదు. మరి మేలు జరగకపోతే యోబు భార్యలాగా అయిపోతారా? మేలు జరగకపోయినా యోబులాగా ఉంటారా? యోబు భార్యలాగా ఉంటారా? ఇక్కడ భలే చెప్తున్నారు. అందుకే అనిపిస్తుంది ఇలాంటప్పుడు వీడియో స్పీకర్ మీద కాకుండా ఆడియన్స్ మీద పెడితే బాగుంటది. ఈ వీడియోని ఇటువైపు తిప్పి వీళ్ళ మీద పెడితే యోబులాగా అన్నారే, అప్పుడు వీళ్ళు వెనకబడిపోయినప్పుడు ఆ వీడియో వినిపించాలి. యోబు భార్యలాగా అన్నావు కదా సిస్టర్ ఆ రోజు మార్చి 30వ తారీఖున అని వినిపిస్తే చాలా బాగుంటది. కాబట్టి వినండి, ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు అని మనం నమ్మాలి. ఇది మొదటి సంగతి. కానీ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. ప్రేమ కలిగి ఉండడం కష్టమా? పాపం చూపించడం కష్టమా? ఏం తేలిక? ప్రేమ చూపించడం తేలిక, పాపం చూపించడం తేలిక? పాపం చూపించడం తేలిక. పాపం చూపించడం తేలిక. ఒకసారి ఒక మందిరంలో ఒక సిస్టరు ఎప్పుడు ఫ్యాన్ కింద కూర్చునేది. ఆ రోజు ఆవిడ లేటుగా వచ్చేటప్పటికి ఇంకో సిస్టర్ కూర్చుంది. ఇప్పుడు ఆవిడని లేపమని చెప్పలేదు, లేవమని అడగలేదు. కాబట్టి ఆవిడ పక్కనే స్థలం సంపాదించుకొని కూర్చొని బైబిల్ తీసినట్టు తీస్తూ మా చేతితో పొడుస్తుంది. ఆవిడ ఇట్లా రెఫరెన్స్ తీసి పొడుస్తుంది. మొత్తానికి ఆవిడ తగులుతుంది. జరిగి అవతలకు జరిగిపోయింది. ఇలాగా బైబిల్ రెఫరెన్స్ తీసే వాళ్ళందరూ మంచిగా తీరు, పక్కన వాళ్ళు పొడవటానికి తీసేవాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. కోపం చూపించడం చాలా తేలిక, కానీ ఏది కష్టం? ప్రేమ చూపటమే కష్టం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అది ప్రభువునందు ప్రయాస అంటే. ప్రభువునందు ప్రయాస అర్థమైందా? ఇది ఏం కాదు, వ్యర్థం కాదు. ఈ ప్రయాస ఏదైనా ప్రభువుకు సంబంధించింది ఏదైనా కూడా అది అర్థం కాదు. ఈరోజు మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ప్రశ్న అడగనా? అక్కడే కూర్చోరా బాబు. హలో, ఏంట్రా పేరేంటి? విలియం. ఇక్కడ కూర్చో. గుడ్. ఇది నీకు రెండో వాడి. మూడోసారి చెవులు పట్టుకుంటాను. సరే కూర్చో.
ఇక్కడ చాపలు వేయటం, మందిరం శుభ్రం చేయడం, కుర్చీలు వేయడం, ఇవన్నీ పాస్టర్ గారే పడాలా, విశ్వాసులు కూడా పడాలా? మరి ఏమన్నా ప్రయాస పడ్డారా? మీటింగ్ కి ఏసుని చాపల మీద కూర్చోడానికి వచ్చారా? ఏసుని కుర్చీల మీద కూర్చోడానికి వచ్చారా? ఇదే ప్రభువునందు ప్రయాస అంటే. కాబట్టి అలాగా ప్రభువు కొరకు నేను ఏం ప్రయాసపడగలను అని ఆలోచించాలి. ఎందుకు దానికోసం పడే ప్రయాస? అది వ్యర్థం కాదు, ఇది ఎరగాలి. ఇది మొట్టమొదటిది ఏది వ్యర్థం కాదు? ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. వ్యర్థం కాని రెండవ సంగతి చెప్తాను రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6:6. చూడకుండా చెప్పాలి అసలు ఆ మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయవలను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు? నేను చెప్పదలిచిన రెండవ మాట ఏంటంటే ప్రార్థన వ్యర్థం కాదు. ఏంటండి? అందరూ చెప్పండి. ఎంతమందికి ఈ సంగతి తెలుసు? ప్రార్థన చేస్తుంటారు కానీ ప్రార్థన అది అర్థమవుతుందా అని తెలియదు. ఒకసారి ప్రకాష్ ఎస్సూడియన్ గారు అంటే తెలుసా, పరమాజీవము నాకు నీవా తిరిగి లేచిన నాతో రండి, ఆ పాట రాసిన ఆయన ఒకసారి వాక్యం చెబుతూ ఈ మాట చెప్పారు. ఏమనంటే ఒకసారి ఒక ఆయన తండ్రి పరలోకమందున్న తండ్రి అని మొదలు పెట్టాడంట. పరలోకం నుంచి సౌండ్ వచ్చిందంట, ఎస్ మై సన్, ఏమి నా కుమారుడా అని. వెంటనే ప్రభు సారీ, నువ్వేదో పిలవగానే పలుకుతావు అనుకోలేదా, అలవాటు ప్రకారం అనేశాను అన్నాడు. అంటే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అన్న ఇంగిత జ్ఞానం కూడా చాలా మందికి లేదు. ప్రార్థన అయితే చేస్తుంటారు, అయితే ప్రార్థన వ్యర్థం కాదు. ప్రార్థన వ్యర్థం కాదు, నమ్మండి ఈ మాట. ఎందుకు వ్యర్థం కాదు అంటే మన ప్రభువు ఉన్న పేరుల్లో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. ఎక్కడుంది ఆ మాట చెప్పండి? ఊరి పేరు దాకా బాగా చెప్పారు కీర్తనలో. ఇప్పుడు వీధి పేరు, ఇంటి నంబర్ చెప్పండి చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా. వెరీ గుడ్. 65. ఇంటి నంబర్ దాకా వచ్చారు, వీధి నంబర్ దాకా వచ్చారు, డోర్ నంబర్ కూడా వచ్చేసింది. 65:2. ప్రభువుకున్న పేరుల్లో అద్భుతమైన పేరు ఏంటిది? ప్రార్థన. ఎక్సలెంట్ వర్డ్. మన దేవుడు ఎవరు? అందరు చెప్పండి. ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడు. రెండవది ప్రార్థన చేయమని ఆజ్ఞాపించిన వాడు. మూడవది ప్రార్థన చేసి ఆచరించిన వాడు. మన దేవుడు ఎవరు? ఆలకించువాడు, ఆచరించినవాడు, ఆజ్ఞాపించినవాడు. మళ్ళీ చెప్పండి. ప్రార్థన ఆలకించినవాడు, ప్రార్థన ఆయన లోకములో ఉండగా ఆచరించి చూపించినవాడు. మూడవది ప్రార్థన చేయమని ఆజ్ఞాపించినవాడు. కాబట్టి మన ప్రార్థన వ్యర్థంగా పోదు, నమ్మండి ఈ మాట. నేను ప్రార్థన చేస్తున్నానండి, జవాబులు రావట్లేదండి అంటే జవాబు రాకపోవటానికి స్విచ్ చేస్తే లైట్ వెలగాలి, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాలి. తిరగట్లేదంటే అర్థం స్విచ్ కి వైర్ కి కనెక్షన్ ఉండి ఉండకపోవచ్చు, లేదా అసలు ఇంట్లోనే కరెంట్ లేకపోవచ్చు. స్విచ్ చేస్తే లైట్ వెలగడం అనేది ఎంత నిత్య సత్యమో, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడనేది అంతకంటే నిత్య సత్యం. ప్రార్థన ఆలకించువాడు. ఇలా అర్థమవుతుందా?
మన ప్రార్థన వ్యర్థంగా పోదు, మన ప్రార్థన వృధాగా పోదు. ఒక అన్యుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు, దేవుడెవరో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు, భక్తి గలవాడే. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అతని పేరు కొర్నేలి అన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయి. నో ప్రేయర్. ప్రసంగికుల ప్రభువుగా ఎంచబడే చార్ల్స్ హెడన్ స్పర్జన్ ఇలాగన్నాడు, దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ హృదయములో నుంచి ప్రవహించే ఏ ప్రార్థన జవాబు పొందకుండా తిరిగి రాదు. ఏంటండి? పరిశుద్ధ హృదయములో నుంచి ప్రభువు చిత్తానుసారంగా ప్రవహించే ఏ ప్రార్థన జవాబు పొందకుండా తిరిగి రాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఎరగండి మాట. ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన వ్యర్థం కాదు. జార్జ్ మ్యూలర్ గురించి మీరు విన్నారో లేదో, 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభువుని నమ్మలేదు, కానీ ఆ తర్వాత ఆయన నమ్మాడు. వాళ్ళు దూరంగా కూర్చోబెట్టాడు, ఈ పక్కన కూర్చోబెట్టు, బాబు చిన్న నీ పక్కన కూర్చోబెట్టుకోవాలి, సెటరేట్ అయిపోతాడు. రే నీ పక్కన కూర్చోన్నాను, ఈ పక్కన కూర్చో, గుడ్ గుడ్ బాయ్, అలాగే కూర్చో. ఆయన 25 సంవత్సరాలు వచ్చే వరకు పచ్చి తాగుబోతుగా ఉన్నాడు, కానీ రక్షించబడిన తర్వాత ఆ సంఘములో ఉండే పెద్దలు దేవుడు జార్జ్ మిల్లర్ కు విశ్వాసము అనే ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విశ్వాసం రక్షణార్థమైన విశ్వాసం కాదు, ఆత్మ వరాల్లో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఆత్మ వరాల గురించి మీకు అర్థం అవ్వాలంటే 2 12 2 4 బాగా గుర్తుపెట్టుకోండి. 2 12 ఏంటంటే రోమా 12, 1 కొరింథీ 12, ఎఫెసీ 4, 1 పేతురు 4. ఈ 4 అధ్యాయాలలో ఆత్మ వరాల ప్రస్తావన ఉంటది. గుర్తుంటదా? ఏం 12? రోమా 12, 1 కొరింథీ 12, తర్వాత ఎఫెసీ 4, 1 పేతురు 4. 2 12, 2 4. అది చదివితే మీకు ఆత్మవరాలను గురించిన అవగాహన వస్తుంది. సరే, అందులో విశ్వాసం అనేది ఒక వరం. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇచ్చేసేవాడంట. ఆయనను ఎవరైతే రక్షణలోనికి నడిపించారో, ఆయనకి ఎవరైతే బాప్తిసం ఇచ్చారో ఆ సంఘ పెద్దలు జార్జ్ మిల్లర్ ని గురించి చర్చిలో ఇలా ప్రార్థన చేశారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ మిల్లర్ దేవా, మా ప్రార్థనకు జవాబివ్వవా. ఆయనకు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, ఆయన రక్షణలోకి నడిపించిన వాళ్ళు. అంటే సంఘములో వాళ్ళకో సంగతి తెలిసింది. ఏమని? జార్జ్ మిల్లర్ ప్రార్థన చేశాడు అంటే చెప్పండి, తప్పకుండా దేవుడు వింటాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఆయన డైరీ రాసుకున్న తర్వాత ఆ డైరీని ఓపెన్ చేసి చూసింది. చూసి ఆవిడ ఇలా రాసింది, మా నాన్న చేసిన ప్రార్థనలకు 25,000 ప్రార్థనలకు జవాబులు దొరికినాయి. జార్జ్ మిల్లర్కి అలవాటు ఉందంట. ఏమని? ప్రార్థన చేయగానే దేవుడు దానికి జవాబు ఇవ్వగానే డైరీలో రాసుకునేవాడు, దేవుడి ప్రార్థన ఆలకించాడు. అలాగే ఎన్ని వేల ప్రార్థనలకు జవాబు దొరికినాయి? మరే ఒక మాట అడగనా, అసలు 25,000 సార్లు జవాబులు తీసాయి. 25,000 సార్లు ప్రార్థన చేస్తుంటాం మనం. 25,000 ప్రార్థనలకు జవాబులు దొరికినాయి అని ఎవరు చెప్తున్నారు? కూతురు. మన దేవుడెవరు? ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆచరించినవాడు, ప్రార్థనను ఆజ్ఞాపించినవాడు.
నమ్మండి. ఒకవేళ ప్రార్థన దేవుడు వింటలేడని విసిగిపోతున్నారా, డోంట్ వరీ. అప్పుడు పరీక్ష చేసుకోవాలి. స్విచ్ వేస్తే లైట్ వెళ్ళకపోతే ఏం చేసుకోవాలి? కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఫారిన్ కంట్రీస్ లో అంట లైట్ వెళ్ళకపోతే వెంటనే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారంట. కానీ ఇండియాలో అంట లైట్ వెళ్ళకపోతే పక్క వాళ్ళు ఇల్లు చూస్తారంట. అంటే కరెంట్ ఉందా లేదు. నిజమే కదా? పక్క వీధిలో కరెంట్ ఉందని చూడు, పక్క వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందని చూడు. అలాగా ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు చూసే పరిశుద్ధత నా జీవితంలో ఉందా? రెండు, నేను చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉందా? అదేగా యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. తప్పకుండా వింటాడు. ప్రార్థనలు ఆలకించేవాడు ఎందుకు వినడు? తప్పకుండా వింటాడు. అయితే ఈ రెండు పరీక్ష చేసుకోవాలి. ఏ రెండు? నా హృదయంలో పరిశుద్ధత ఉందా? దేవుని హృదయానుసారుడైన దావీదు ఆ కీర్తనలో ఇలాగన్నాడు, నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసినేవాడు, దేవుడు నా మనవి వినకపో. ఎక్కడుందా మాట? బైబిల్ తీయకుండా చెప్పండి. 66:18 కాబట్టి పరిశుద్ధత లేని ప్రార్థనను దేవుడు వినడు, దేవుని చిత్తానుసారంగాని ప్రార్థనను దేవుడు వినడు. ఈ రెండిట్లో నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు. ప్రార్థన వ్యర్థం కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువే చెప్పాడు. అందుకే మత్తయి 6:6 రెఫరెన్స్ కూడా ఎంత సులభంగా ఉందో తెలుసా? ఏంటిది? 6:6. నేను దీని గురించి ధ్యానం చేసేటప్పుడు నాకు సంగతి అర్థం. ప్రార్థన గురించిన సంగతుల గురించి ఆలోచిస్తుంటే బైబిల్లో ఇలాగా ప్రార్థనకు సంబంధించిన రెఫరెన్స్లన్నీ ఇలా సులభమైన నంబర్లోనే ఉన్నాయి. 6:6 మత్తయి. 7:7 చెప్పండి. అది కూడా ప్రార్థనకు సంబంధించింది. అడుగుడి నిత్యబడును, వెదుకుడి. యోహాను సువార్త 14:14 చెప్పండి. సార్ చూసి చెప్పండి. 14:14 దొరకలేదా? నా నామమున మీరు నన్నేమి అడిగినాను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను దాన్ని చేస్తాను. ఇదేంటి రెఫరెన్స్? ఎలాంటి గుర్తు పెట్టుకోవాలి. మనకి ఎలాంటి సరిగ్గా గుర్తుండదు. అక్క బైబిల్లో రెఫరెన్స్ ఏంటిది అంటే గ్రంథం వరకు చెప్పేవాళ్ళు కొందరు, అధ్యాయం వరకు చెప్పేవాళ్ళు కొందరు, వచనం వరకు. అదే అక్క గొలుసు ఎక్కడ పెట్టావు అంటే బీరువా లోపల 3వ సరుకు ఉంటది, చేయి పెడితే ఎడం పక్క కరెక్ట్ గా ఆ రేపు పక్కనే పెట్టారు. ఎంత పర్ఫెక్ట్ గా చెప్తారో ఇలాంటి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. గుర్తున్నాయా? 6:6, 7:7, 14:14, 33:3 ఇర్మియా. చూడకుండా చెప్తారా? నాకు మొరపెట్టము. అందుకే బైబిల్లో ఇలాంటివన్నీ ప్రార్థనకు సంబంధించి సులభంగా పెట్టాడు దేవుడు. మనం బాగా గుర్తుంటాం. ఈజీ నంబర్లు ఇలాగే ఉంటాయిగా. ఎవరికైనా మన వీధిలో గుండె నొప్పి వచ్చింది అనుకోండి, ఎవరికి ఫోన్ చేస్తాను? అది అంబులెన్స్ నంబర్ ఎంత చూసారా? ఎంత బాగా. అలా కాకుండా 13967 అంటే ఎవరికి గుర్తుంటది? సింపుల్ గా 108 అంటే ఈజీగా గుర్తుంటది. అలాగే ప్రార్థనకు సంబంధించిన రెఫరెన్స్ దేవుడు అలా పెట్టాడు. అటు నమ్ముదాం, ప్రార్థన వ్యర్థంగా పోదు. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించేవాడు. 2 చెప్పాను వ్యర్థం కానీ.
ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. 2, ప్రభువు సన్నిధిలో చేసే ప్రార్థన వ్యర్థం కాదు. 3వది చెప్తాను రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి 10:42 చదువు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా. అసలు యేసు ప్రభు ఏదన్నా చెబితేనే నిశ్చయంగా చెప్పినట్టు. ఆయన ఒకసారి చెబితేనే 100 సార్లు చెప్పినట్టు. అలాగని 100 సార్లు చెప్పినంత నిశ్చయంగా చెబితే ఇక అది 1000 సార్లు చెప్పినట్టు. అంటే ప్రభు కొరకు నీవు ఖర్చు పెట్టే చన్నీళ్లు కూడా వ్యర్థం కాదు. ఏంటిది? చన్నీళ్లు. ఉందగా మాట, మళ్ళీ చదవండి. మరియు శిష్యుడని చిన్నవారిలో త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా చెబుతున్నాడు. వీళ్ళారా ఆలోచించే దేవుని సేవకులకు గిన్నెడు చన్నీళ్లు, ప్రభువు నామం పేరట గిన్నెడు చన్నీళ్లు. దీని గురించి ఒక వృద్ధుడైన దేవుని సేవకుడు చలోక్తిగా ఇలా చెప్పాడు. చన్నీళ్లు అన్నాడు కదా, ఎందుకు చన్నీళ్లు అన్నారు అనంటే మన దేశం యేసు ప్రభు ఆయన ఉష్ణ దేశాలకు సంబంధించిన ఆయన. తెలియక చాలా మంది అనుకుంటారు క్రైస్తవ్యం పాశ్చాత్య మతం అనుకుంటారు. పాశ్చాత్య మతం కాదు. మీకు ఆ తేడా చెప్తారు, వినండి. ఎవరన్నా మంచి వార్త చెబితే ఏమంటారు? నీ కడుపు చల్లగుండా అంటారు. అంటే చల్లదనంలో శుభం ఉంది. ఎంత చల్లటి కబురు చెప్పేవయ్యా అంటారు. విన్నారా? అంటే మన దేశాలకు ఇది చల్లదనం అనేది శుభకరం. అదే పాశ్చాత్య దేశాలకు చల్లదనం శుభకరం కాదు. కోల్డ్ బ్లడ్ అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన మనిషి రక్తం అన్నమాట. అది కోల్డ్ బ్లడ్. అందుకే వాళ్ళు ఉత్తరాలు రాసేటప్పుడు ఏమంటారు తెలుసా? వామ్ గ్రీటింగ్స్ అంటారు. ఏం గ్రీటింగ్స్? వామ్ గ్రీటింగ్స్ అంటే అర్థం వామ్ వేసిన గ్రీటింగ్స్ అని కాదు. వామ్ అంటే వేడిదని అర్థం. వామ్ గ్రీటింగ్స్ అంటే వేడి శుభాకాంక్షలు. అక్కడ టీ అసలు మంద కాదు. టీ ఎవరిది? పాశ్చాత్యులది. వాళ్ళు అలవాటు చేశారు మనకి. మనకేంటి రాగానే చెంబుడు చన్నీళ్ళు ఇవ్వడం. ఇది మన దేశం ఉష్ణ దేశం కాబట్టి. ప్రభు కూడా ఉష్ణ దేశంలో ఉన్నాడు కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు. ఎవడైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాడు తన ప్రతిఫలము పోగొట్టు. ఒకసారి అందరు నా వైపు చూడండి. బిందులతో నీళ్లు పడతారు కదా. నీళ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు పెట్టే వాళ్ళు తగ్గిపోయారులే. అడ్డు రోడ్డు వెళ్ళటం, క్యాన్ తెచ్చుకోవటం. ఒకవేళ నీళ్లు పెట్టారనుకోండి, నీళ్లు మిగిలిపోయాయి, సగమే అయిపోయింది. ఆ మిగతా సగంలో పడతారా లేకపోతే పారబోసి కొత్తవి పడతారా? కదా. అంటే నువ్వు పారబోసి కొత్తవి పట్టే నీళ్లు సగం పడబోసినా దానికి ఫలితం లేదు. కానీ ఆ ఉన్న బిందెల్లో గ్లాసు నీళ్లు చాలు దేవుని సేవకునికి ఇస్తే నీ ప్రతిఫలం పోదు అని నిశ్చయంగా చెప్తున్నాను. నేను చెప్తున్నాను. దీని గురించి ఒక వృద్ధుడైన సేవకుడు అన్నాడు, చన్నీళ్లకే ఫలం పోదన్నాడే. ఆ నీళ్లు పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం పాలు పోసి దాంట్లో కొంచెం పంచదార వేసి దాంట్లో కొద్దిగా టీ పొడి వేసి ఇస్తే వ్యర్థం వద్దా? చన్నీళ్ళే వ్యర్థం కాకపోతే ఇంత చేస్తే వ్యర్థంగా పోద్దా? పోదు కదా. మీతో నిశ్చయంగా చెప్తున్నాను, దేవుని సేవకులకు ఇవ్వడం నేర్చుకుంటున్నారా? ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకుంటున్నారా? నేర్చుకోండి. నా పేరట
ఒక చిన్నవాడిని చేర్చుకుంటే, ఒక శిష్యుణ్ణి చేర్చుకుంటే ఫలం వృధాగా పోవు నిశ్చయంగా. మళ్ళా చదవండి ఆ మాట. అందులో ఇంకొక మర్మం కూడా చెప్తాను. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఆ, ఒకనికి గిన్నెడు తన్నీళ్లు మాత్రం సాగనిచ్చును, ఆ, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని ఆ. నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. తర్వాత మాట యేసు ఆ. తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట, పైన మాట చదవండి. మిమ్మల్ని చేర్చుకునేవాడు ఆ. నన్ను చేర్చుకుని, ఆ. నన్ను చేర్చుకునేవాడు ఆ. నన్ను పంపిన వాడిని చేర్చుకుందాం. ప్రవక్త అని ఆ మాట గమనించు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తను చేర్చుకునేవాడు. ప్రవక్త ఫలం పొందును. ఏంటండి అది? ప్రవక్త ఫలం. అందరు చెప్పండి ఆ మాట. ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి. ఎవరైనా ప్రవక్తను చేర్చుకుంటే ఏ ఫలం పొందుతారు? ప్రవక్త ఫలం అంటే ఏంటి? ప్రవక్తకి ఎంత ఫలం ఇచ్చాడో నీకు అంత ఫలం ఇస్తాడు. ఇప్పుడు ఈ లాజిక్ చెప్తే మీకు అర్థమవుతుంది. టెర్రరిస్టుల గురించి విన్నారా? టెర్రరిస్టులుగా ఉంటే నేరమా శుభమా? నేరం. టెర్రరిస్టులకు ఎవరైనా ఆశ్రయం ఇచ్చారనుకోండి, వాళ్ళను కూడా దేని కింద కడతారు? టెర్రరిస్టుల కింద కడతారు. అదనమాట దీని అర్థం. ఎవరైనా ఒక ప్రవక్తను చేర్చుకున్నారనుకో, ప్రవక్తకి ఎంత ఫలం ఉంటుందో చెప్పండి. చేర్చుకున్నవాడికి కూడా అంతే ఫలం ఉంటుంది అని నేను చెప్తున్నాను. లెక్కలు ఎంత బాగున్నాయి చూసారా? అంటే ఈ ప్రవక్తలేమో రాత్రి పగలు సిద్ధపడి ఏం చెబుదామా, ఏం చెప్పొద్దా, ఏం నోట్స్ కింద పడి మీద పడి రాత్రులంతా ధ్యానం చేసి నోట్స్ రాసుకొని ఏం చెబుదామా చెప్పొద్దా ఎంత ప్రయాసపడితే మీరు చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళి బిర్యానీ వండి పెట్టారనుకోండి, ఆయన కష్టపడిన దానికి ఎంత ఫలమో మీరు కష్టపడిన దానికి ఎంత ఫలమో రెండు సమానమే. అది దాని అర్థం. మళ్ళా తర్వాత మాట చదవమ్మా. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు ఏం ఫలం? నీతిమంతుని ఫలం. అంటే ఒక నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుడికి ఎంత ఫలం ఉందో అతనికి అంతే ఫలం ఉంటుంది. అర్థమైందా? దేవుడు దీనికి కూడా విలువ కడుతున్నాడు. మనం ఖర్చు పెట్టే సన్నీళ్లకు కూడా. దేనికమ్మా? సన్నీళ్ళకు. ఎంత గొప్ప దేవుడు మనది. ఎన్ని నీళ్లు బారపోసేసి ఉంటావో. బిందులు బిందులు బారపోసామనుకున్నాం. కృష్ణానది మరి పక్కన ఉందిగా ఎబ్రేం పట్టణం వాళ్ళకి. పారబోయడమే పారబోయడం. కానీ దాంట్లో గిన్నెడు చన్నీళ్ళు దానికే లెక్క కడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు. సన్నీళ్లు వ్యర్థం కాదు. 4వ మాట చెప్తాను రండి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో. ఎంత అద్భుతమైన! క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు కూడా వ్యర్థం కాదు. ఏం వ్యర్థం కాదు? కన్నీళ్లు కూడా వ్యర్థం కాదు. ఈ కీర్తన ఎవరి కీర్తన? పైన చూడండి, దావీదు కీర్తన. రైట్. దావీదుకి ఏడుపు వచ్చిందా? వచ్చింది. మీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ఇప్పుడు రాలేదా? దేనికి వచ్చింది? సహజంగా మగవాడు తొందరగా ఏడుస్తారా, ఆడవాళ్ళు తొందరగా ఏడుస్తారా? ఏడుపు వాళ్ళ ఆయుధం. ఏడ్చేశారంటే ఆఖరి ఆయుధం ఏంటి? ఏడుపు. ముందు వాదిస్తారు, నెక్స్ట్ ఏడుస్తారు. ఏడిస్తే ఇక అంతటోడైనా కరిగిపోవాల్సిందే. అందుకే ఆడవాళ్ళకి గుండె జబ్బులు తొందరగా రావు. నేను చెప్పలా, డాక్టర్లు చెప్పారు. హార్ట్ అటాక్లు ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? మగవాళ్ళకి వస్తాయి. ఎందుకంటే కన్నీళ్లలోనంట కొవ్వు కూడా కరిగిపోద్దంట. ఒంట్లో కొవ్వు కరిగి కన్నీళ్ల రూపంలో పడుతుందంట. అందుకు
ఈ గుండెల్లో కొవ్వు కరిగిపోయి కలనీళ్ళల్లో జారిపోతుంది. ఈ మగవాళ్ళు నేను ఏడిస్తే నేనెక్కడ చులకనైపోతాను అనుకొని చచ్చిపోయిన ఏడుపు వచ్చిన బుగ్గల లోపల ఇలా పెట్టి ఒకే రోజు టుప్ అంట. అదే రిస్క్. దావీదు ఎక్కువ కాలం బతకటానికి ఏడుపు వస్తే ఏడు చేసేవాడు. అందుకే ప్రభువు కూడా ధన్యతల్లో రెండో ధన్యత అదే చెప్పాడు, దుఃఖపడు వారు ఏడవండరా బాబు అని అర్థం. ఆయన అంతటా ఆయన ఏడ్చాడా లేదా? హెబ్రీ పత్రికలో ఆయన శరీరధారి అయిన దినములలో ఏడ్పుతోనూ మహారోదనతోనూ. కాబట్టి ఏడవడం నేర్చుకోండి ప్రియులారా. సంగతి ఏంటంటే కన్నీళ్లు వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చావా? వ్యర్థం కాదు. ఎక్కువ దావీదు యొక్క నియమాలు ఇశ్రాయేలీయులు పాటిస్తుంటారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ ఇశ్రాయేలీయులు ఏడ్చేటప్పుడు ఏడుపు వచ్చిందనుకోండి, గబా గబా ఇంట్లోకి వెళ్ళి ఒక బాటిల్ తెస్తారు. ఈ బాటిల్ తెచ్చి ఆ ఏడుపుని ఇందులో పడతారు. ఇప్పుడు మనం చదివిన మాటకు అర్థం అది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో. అక్కడ ఏడుస్తారు. ఏడ్చి ఏడు పడిపోగానే అక్కడ పెట్టేస్తారు, కళ్ళు తుడుచుకుంటారు. మళ్ళా ఏడుపు వచ్చింది అనుకోండి, మళ్ళా బాటిల్ తెచ్చుకొని అందులో ఏడుస్తారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. అలా ఆ ఏడ్చిన వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలు ఉన్నవన్నీ పెట్టిలో వేసేటప్పుడు ఈ బాటిల్ కూడా వేస్తారు అందులో. ఏ బాటిల్? నీళ్లు గార్చిన బాటిల్ కూడా అందులో వేస్తారు. వేసి అప్పుడు సమాధి పెట్టిలో పెడతారు. అందుకే ఇశ్రాయేలు దేశం వెళ్లిన వాళ్ళకి ఏడ్పుల గోడ అని ఒకటి ఉంటుంది. తెలుసా? విన్నారు? ఎవరైనా వెళ్ళారా ఇశ్రాయేల్ దేశం? వెయిలింగ్ వాల్ అంటారు దాన్ని. ఇశ్రాయేల్ దేశంలో ఏడ్పుల గోడ అంటారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తారు కొంతమంది. ఆ ఏడ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏమో ఒక చీటీ రాసి ఆ గోడ సందుల్లో పెడతారు. అంటే దేవుడు తప్పక వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడనేది దావీదు చేసిన ఏర్పాటు అన్నమాట. అది ప్రారంభించిన అలవాటు అది. మన దేవుడు మన కన్నీళ్ళని ఏం చేస్తాడు? గుడ్డిలో దాస్తాడు. ఇంకొక అద్భుతమైన సంగతి మళ్ళీ చదవండి. ఇప్పుడే చదివిందే. లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి అవి అందరూ చెప్పాలి. అందరూ మాట్లాడుతున్నారు, నాకేం అర్థం అవట్లా. అవి కవిలా కళ్ళవా ఏమంటున్నారు? కవిలలో అక్కడ ఒక అంకె వేసి ఉండాలి. అంటే దేవుడు ఏమి రాస్తున్నాడు? మన కన్నీళ్లు పుస్తకంలో కూడా పెడతాడు. ఎంత గొప్ప దేవుడు! ఏమేమి పెడుతున్నాడు? మన కన్నీళ్లు. ఎక్కడ పెడుతున్నాడు? గుడ్డిలో పెడుతున్నాడు, పుస్తకంలో రాస్తున్నాడు. అయితే కన్నీరు ఎందుకు కారుస్తున్నావు? అది ప్రశ్న. ప్రభువునందు కాల్చే కన్నీరైతే అది అర్థం కాదు. సాధింపుల కోసం కాల్చే కన్నీరైతే అది అర్థం. ఒక భార్య ఏమండి నేను మా పుట్టింటికి వెళ్తాను అందంట. వద్దు అన్నాడంట. నేను వెళ్తాను అందంట. వద్దని చెప్పారా అన్నాడంట. నేను వెళ్తానని చెప్పారా అంట. వద్దు అన్నాడు. ఇక ఆ సాధించుకోవడానికి ఏం చేస్తుంది? ఇలాంటి ఏడుపులు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో కన్నీళ్లు కాలుస్తాయి. అదేం కాదు, వ్యర్థం. వ్యర్థం కానీ ఎన్ని చెప్పాను? 4 చెప్పారు. గుర్తున్నాయా? మొదటిదేంటి? ప్రభువునందు ప్రయాస వ్యర్థంట. 2 ప్రభువునందు ప్రార్థన వ్యర్థంట. 3 ప్రభు కొరకు ఖర్చు పెట్టే, ప్రభు సేవకుల కొరకు ఖర్చు పెట్టే
చన్నీళ్లు వ్యర్థం కాదు. ప్రభు కొరకు ప్రభు నందు కార్చే కన్నీళ్లు కూడా వ్యర్థం కాదు. ఇంకొక మాట చెప్పి ఈ ఉదయం సెషన్ ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుని గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు, ఎవరన్నా పురుషుల్లో అతను బిగ్గరగా చదవండి. యేసు వారితో ఇట్లనెను, వెరీ గుడ్. ప్రపంచ పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములని గమనించండి మాట. అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎన్ని రెట్లు? 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము ఏం స్వతంత్రించుకుంటాడు? నిత్య జీవం. నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. నేను చెప్పదలిచిన 5వ మాట ఏంటంటే, ప్రభు నందు లేక ప్రభు కొరకు నీవు చేసే త్యాగం వ్యర్థం కాదు. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు రమ్మన్నామని వచ్చావు నాయన, సేవకు రమ్మన్నా వచ్చాము, ఉద్యోగం వదిలి పెట్టుకొని వచ్చాము, వ్యాపారం వదిలి పెట్టుకొని వచ్చాము, బంగారు లాంటి వ్యాపారం. ఈ ఫెర్రీ రోడ్ లో మాకున్నంత పెద్ద షాపు ఇంకెవరికి లేదు. నువ్వు రమ్మన్నావని తట్టా వదిలేశాం, బుట్టా వదిలేశాం, మొత్తం వదిలేశాం, వచ్చాం. మరి మాకు ఏం దొరుకుద్ది? దానికి ప్రభు చెబుతున్న ఆన్సర్ ఏంటి? నా నిమిత్తం, నా నిమిత్తం అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రనైనా తన తల్లి తండ్రిని ఆస్తిని విడిచిపెట్టిన ప్రతి వాడు ఎన్ని రెట్లు? ఇలాంటి బ్యాంక్ ఏదైనా ఉందా అండి? రూపాయి వేస్తే 100 రూపాయలు ఇచ్చే బ్యాంక్ ఉంటే చెప్పండి, అందరూ వెళ్దాం ఇప్పుడే. కానీ ప్రభు అంటున్నాడు, నా కోసం నువ్వు ఏదన్నా త్యాగం చేస్తే అది వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. ప్రియులారా, ఆలోచించి ప్రభువు కొరకు నీవు చేసే త్యాగం వ్యర్థం కాదు. ఒకవేళ ఉద్యోగమే వదిలేసావా, వ్యాపారమే వదిలేసావా, ప్రభు పరిచర్యకు రావడం ద్వారా ఏదైనా నష్టపోయావా, అది వేస్ట్ కాదు. బిల్లీ గ్రాహం గారు ఆయన చాలా సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చాడు. అందుకే రైతు బిడ్డ డాక్టర్ బిల్లీ గ్రాహం అనే పుస్తకం రాయబడింది. దాని తెలుగులో కూడా తర్జుమా చేశారు. క్రమక్రమంగా సువార్త చెబుతూ ఉండగా ఆయన ద్వారా ఆత్మలు రక్షించబడ్డాయి. అమెరికా ప్రభుత్వం అది గుర్తించి ఆయనకు కొన్ని బంగారపు గనులు ఇచ్చింది. ఏమిచ్చింది? బంగారపు గనులు. సొంత హెలికాప్టర్స్ ఉన్నాయి ఆయన. ఒకసారి అమెరికా వాళ్ళు అందరూ అన్నారు, సార్ ఎందుకండి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వాలు, శుభ్రంగా మీరు అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయండి, మేమే మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం, మీకు అవతల కూడా వేరే పార్టీ అక్కర్లా, ప్రత్యర్థి అక్కర్లేదు, నేరుగా మిమ్మల్ని ఎన్నుకుంటాం అంటే ఆయన అన్నాడు, పరలోకములో ప్రభు వచ్చినప్పుడు అనేక మందికి తీర్పు తీర్చవలసిన, దేవదూతలకు కూడా తీర్పు తీర్చవలసిన గొప్ప బాధ్యత, భాగ్యం నా మీద ఉండగా ఆఫ్టర్ ఆల్ అమెరికా అధ్యక్ష పదవి నాకు అక్కర్లేదు. వీళ్ళారా, కానీ అమెరికా దేశంలో ఎవరు ప్రెసిడెంట్ అయినా చచ్చిపోయే వరకు బిల్లీ గ్రాహం గారే ప్రారంభ ప్రార్థన చేయాలి, ముగింపు ప్రార్థన చేయాలి. ఒకసారి బిల్ క్లింటన్
ప్రెసిడెంట్ అయినప్పుడు నేను బిల్లీ గ్రాహం గారి గురించి విన్నాను. అయితే ఇది వాస్తవమో కాదో తెలుసుకుందామని అతని ప్రమాణ స్వీకారం, అప్పుడు టీవీలు ఇవి సరిగ్గా లేవు. ఆ టైంలో నేను ఏబీసీ, అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ రేడియో ఆన్ చేశాను. చేస్తే ఆ అనౌన్సర్ ఇలా చెప్తుంది, నౌ we will start our program with prayer by Dr. Billy Graham. బిల్లీ గ్రాహం గారి ప్రార్థనతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించుదాం అని. అంత అయిపోయింది, ప్రమాణం అయిపోయింది. నౌ we will close the program with prayer and benediction by Dr. Billy Graham. ఆయన ప్రెసిడెంట్ కాలేదు గాని ప్రెసిడెంట్లను అభిషేకించేవాడయ్యాడు. దేవుని కోసం నువ్వు ఏదైతే నష్టపోతావో దేవుడు ఎప్పుడూ ఖాళీగా మిగల్చు. నువ్వేం నష్టపోయావు? దేవుడు నా నిమిత్తం నువ్వు భూమిని పోగొట్టుకున్నావా? నా నిమిత్తం నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా? నా నిమిత్తం నువ్వేం కోల్పోయావు? అదంతటికి 100 రెట్లు ఇస్తాను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. నువ్వేం నష్టపోయావు? తమ్ముడు, చెల్లి, సోదరుడా, సోదరి, డోంట్ వరీ. ప్రభువు కోసం నువ్వు చేసే త్యాగం వ్యర్థం కాదు. దేవుని దాసులు భగత్ సింగ్ గారు రక్షించబడి హైదరాబాద్కు వచ్చి పరిచర్య ప్రారంభిద్దాం అని అనుకుంటూ ఉండగా లోపల ఘర్షణ. దేవా, ఆయనేమో సేవకురమ్మని పిలుస్తున్నాడు, ఈయనేమో ప్రభువా నేను వెనుకుంటాను, ఎంత సేవ అయినా చేస్తాను, నాకు నువ్వు వెనుకుంటాను కాదు, నువ్వు సేవ చేయడం కావాలి. నేను ఉద్యోగం చేస్తాను, నా ఆస్తి వచ్చిన సంపాదన నీ సేవకిస్తాను, నీ సంపాదన వద్దు, నువ్వే కావాలి. చివరకు ఒక తీర్మానానికి వచ్చి ఓడలో వస్తూ మళ్ళా ఓడ దిగగానే, కెనడా నుంచి వచ్చేటప్పుడు ఓడ దిగగానే ఉద్యోగం చేయాలనిపిస్తుందేమోనని తన బీటెక్ సర్టిఫికెట్ ని ఓడలోనే చించేసి సముద్రంలో పడేశాడు. హైదరాబాద్ వచ్చాడు. ఎక్కడ పండుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ రోజు ఉదయం కొనుక్కున్న న్యూస్ పేపర్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద వేసుకొని పండుకున్నాడు. ప్రభువా, నువ్వేం చేయమన్నావు అదే చేశాను, నాకు పండుకోవటానికి కూడా లేదు. ప్లాట్ఫామ్ మీద పండుకుంటున్నాడు. ఆ రాత్రి అక్కడే పండుకున్నాడు. పొద్దుటే లేచి ముఖం కడుక్కొని కుళాయిలో నీళ్లు తాగి తర్వాత ఒక్కొక్కరికి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హైదరాబాద్ లో నడిబొడ్డున ఎంత విశాలమైన స్థలం ఇచ్చారు. ఆయన ప్రభువును నమ్ముకున్నాడని భార్య ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో సిక్కు కుటుంబం కదా, రే ఈ కులం తక్కువ పని చేసేవారు భ్రష్టుడా అని చెప్పి ఇంట్లో నుండి వెలివేశారు. అయితే ఆయన చనిపోయిన రోజు వాళ్ళ అన్న వచ్చాడు హైదరాబాద్ అంతా ఆ రోజు జన సముద్రం. అన్న చెప్తున్నాడు, మా తమ్ముడు యేసు ప్రభువును నమ్ముకొని ఈ రీతిగా త్యాగం చేసి ముందుకు వచ్చేటప్పుడు వీడంత వెర్రివాడు లేడని ఇంట్లో నయా పైసా కూడా వీడికి రాకుండా మేమే అడ్డుకొని వీడిని పంపించేశాం. వీడు ఎలా బతుకుతాడో చూద్దాం అనుకున్నాం. వీడు మహా అయితే 5-6 అన్నదమ్ములను కోల్పోయాడు. కానీ 6 లక్షల మంది అన్నలు తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఈయన కోసం. వీళ్ళెవ్వరికి ఆయన డబ్బులు ఇవ్వాల, వీళ్ళెవ్వరికి ఆయన ఛార్జీలు ఇవ్వాల. కానీ చచ్చిపోతే ఏడుచుకుంటూ చూస్తూ, ఒకవేళ మా దగ్గర ఉన్నప్పుడు కూడా చచ్చిపోయి ఉండేవాడు. కాకపోతే
మా 5-6 ఏడ్చి పాతేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్ని లక్షల మంది అన్నా అనేవాడు. నా చిన్నప్పుడు అలా మీటింగ్స్కి వెళ్ళారు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక 10 మంది పరిగెత్తుకు వచ్చేవాళ్ళు ఆయన చెప్పులు తీద్దామని, తీసి స్టాండ్ లో పెడదామని. దేవుని కోసం నష్టపోయిన వాడు ఎప్పుడు వెర్రివాడు కాదు. దేవుని కోసం నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో అది నష్టం కాదు. అర్థమవుతుందా? ప్రభు కొరకు చేసిన త్యాగం వ్యర్థం కాదు. 5 మాటలు చెప్పాను, చెప్తారా? మొదటిదేంటి? ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. 2, ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు ప్రార్థన వ్యర్థం కాదు. 3, ప్రభు సేవకుల కొరకు ఖర్చు పెట్టే సన్నీళ్లు వ్యర్థం కాదు. ప్రభు సన్నిధిలో కార్చే కన్నీళ్లు వ్యర్థం కాదు. ప్రభు సేవ కొరకు, ప్రభు పని కొరకు చేసే త్యాగం కూడా వ్యర్థం కాదు. నమ్మండి మాట. మన మూలమైన అంశం ఏంటి? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ప్రార్థన చేద్దాం. కలవచ్చండి ప్రార్థన. దయగల పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాలం మీ పిల్లలతో కొన్ని మాటలు ముచ్చటించడానికి కృపనిచ్చారు. విన్న మాటలు మీరు కట్టి ఫలింప చేయమని కృప కలిగిన మీ బాహులకు అప్పగించుకుంటూ ముందున్న కూడికల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి.